న్యాయ వ్యవస్థలోని ఉన్నత పదవులకు రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుబ్బారావు. విజయవాడ అమరావతి కన్వెన్షన్ హాల్లో జరిగిన సదస్సులో మాట్లాడిన ఆయన ఎస్సీ, బీసీ వర్గాలకు సముచిత స్థానం దక్కడం లేదన్నారు. అందుకే రిజర్వేషన్లు కావాలంటున్నామని చెప్పారు. కరియాముండా, నచ్చితన్ కమిటీలు ఇలాంటి సిఫార్సులు చేసినా అమలుకు మాత్రం నోచుకోలేదన్నారు. 2015లో ప్రధానమంత్రి మోడీకి ఇదే విషయంపై విజ్ఞప్తి చేశామన్నారు. మహిళలకు కూడా రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు మేధావులు. జ్యుడిషియరీలో రిజర్వేషన్ లేదు, అది కావాలి. కరియాముండా కమిటీ ప్రకారం, నాసియప్పన్ కమిటీ ప్రకారం హయ్యర్ జ్యుడిషియరీలో రిజర్వేషన్ కల్పించాలని ఒక డిమాండ్. ఈ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ ఉంది. ఈ కమిషన్ మండల్ జడ్జిమెంట్ తర్వాత అన్ని స్టేట్స్ పెట్టారు, సెంట్రల్లో కూడా పెట్టారు. కానీ ఆ కమిషన్కి 338 ఎస్సీ కమిషన్కి ఉన్నటువంటి ఆధారాలు, అధికారాలు లేవు. అవి కావాలి అని అడుగుతున్నాం. వాజ్పేయి గవర్నమెంట్ దగ్గర నుంచి అడుగుతూ వస్తున్నాము. ఇంత మటుకు చేయలేదు. ఈ మధ్యన ఆర్ కృష్ణయ్య గారు అని వచ్చి జంతర్ మంతర్లో పాస్ చేస్తే అప్పుడు బండారు దత్తాత్రేయ గారు, రాపోల్ గారు, కొంతమంది ఎంపీలు, ముందు వి హనుమంతరావు గారు, వీళ్ళందరూ కలిసి డెలిగేషన్ వెళ్తే నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ ప్రామిస్ చేశారు. అది 2015లో జరిగింది. కానీ ఈ రోజు వరకు ఆ ఫైలు మూవ్ అవ్వలేదు, అది జరగట్లేదు. దాని గురించి మళ్ళీ ఎవరో పట్టించుకోరు.